అందించడానికి చెన్నై ప్రాంతం నుంచి వచ్చినటువంటి డానియల్ సార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారికి తెలుగు వచ్చు, తెలుగు సారే, వాళ్ళకి రాజమండ్రి ప్రాంతం కాబట్టి రాజమండ్రి ఏరియాలో మాట కొంచెం తేడా ఉంటుంది కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. చప్పట్లతోటి వారిని ప్రార్థించుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాత్రలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము ఆయుష్కాలంలో నుంచి ప్రభా మీ పునర్ధనాన్ని అందించారు. మీకు వందనాలు తండ్రి. నిస్తుత్యానికి ఆరాధించడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మీ వాక్యం ధ్యానించింది ప్రభా, వినకరించడి గ్రహించే మనస్సును మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. నేను మీ సెలవు చాటుకు నన్ను మరుగుపరచండి. మాట్లాడేది నువ్వే ప్రభా, మీ సహాయం చేసి నడిపించమని మీరే మాట్లాడించమని యేసయ్యా ఇచ్చిన ప్రార్థన మీ సెలవు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ముందుగానే పాస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. నా పేరు డానియల్ పాల్ పెట్టారు. నేను రాజమండ్రి నుంచి రోడ్డు తెచ్చాను నేను. అలాగే మేమందరం కూడా 7 టీమ్స్, 7 మంది గురుకుల్లో థియాలజీ కాలేజీ నుంచి వచ్చాము. అలాగే మళ్ళీ లీడరు అనిల్ థామస్ అన్న, అలాగే బ్లెస్విన్ అన్న, అలాగే దిలీప్ పాల్, కిరణ్ కుమార్, అలాగే ఇమాన్యుయల్, అలాగే స్టీఫెన్ అన్న. వీళ్ళందరికీ కూడా నాకన్నా బాగా చెప్పగల వాక్యం, కాకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. అది దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మీ సంఘంలో నాకు ఫస్ట్ టైము దేవుని వాక్యం చెప్పడం. ఈ సంఘంలో సేవకునిగా ఇది ఫస్ట్ ఇయర్ నేను 2 నెలల తర్వాత ఈ ఫీల్డ్ ఎక్స్పోజర్ కోసం వచ్చాము. దేవుడు అవకాశం ఇచ్చాడు. అది బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం చదవగా విన్నాం. ఈ యొక్క భాగాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క అంశం ఏంటంటే విశ్వాసం అనే అంశం మనం చూసినప్పుడు విశ్వాసం అంటే దేవునిపై ఆధారపడి ఉండుట. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు గలిలయ సముద్రం దాటి అద్దరికి దగ్గర యేసు 500 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇష్టమైనంత మట్టుకు ఆయన యేసు ప్రభు వారు వడ్డించారు. అయితే ఇది యేసు ప్రభు వారు ఇది 5వ సూచక్రియ. అక్కడ గలీలులో యేసు ప్రభు 5వ సూచక్రియ చేశారు ఆయన. అయితే 15 వచ్చిన మనం చూద్దాం ఒకసారి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ జనసమూహము వారు యేసు ప్రభు వారు 500 మందికి ఆహారం ఇచ్చారు. 500 మందికి 5 రొట్టెలు 2 చేపలు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేశారు యేసయ్య. అయితే ఆ జనసమూహము రాజుగా చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు రాజుగా చేయాలని అనుకుంటున్నారో మనం ఆలోచించినప్పుడు ఆయన వారికి ఆహారం కావాలి, కానీ వాళ్ళలో విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా వారు దేవుడిని వెంబడిస్తున్నారు. విశ్వాసం లేకుండా దేవుడు వెంబడిస్తున్నారు. అక్కడ
అయితే ఇక్కడ 16 నుంచి చూద్దాం ఒకసారి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునందుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటాయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్దగా విసరగా సముద్రము పొంగుచుండెను. వారికి ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను వారు నడిచిన తరువాత యేసు సముద్రం మీద నడుచు తమ దోణి దగ్గరకు వచ్చిన చూచి భయపడింది. అయితే ఆయన నేనే భయపడుతుందని వారితో చెప్పాను. కనుక ఆయన దోణి మీద ఎక్కించుకున్నకు వారు ఇష్టపడేది. ఇక్కడ ఈ కార్యంను 500 మందికి ఆహారం వడ్డించిన తర్వాత ఆయన సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడ రాజుగా చేయాలనుకున్నారు. యేసు ప్రభువారు మాత్రం ఆయన దూరంగా వెళ్తున్నారు. యేసు ప్రభువారు వారి పనుల సాయంకాలం అయినప్పుడు అక్కడ శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్తున్నారు. సముద్రం దగ్గర దోణి ఎక్కి వారు కపెర్నహూమునకు వెళ్తున్నారు. అయితే యేసు ప్రభువారు అక్కడ ఆ సమయంలో ఇక్కడ రాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే అంతలో ఒక పెద్ద గాలి వీసింది. ఈ శిష్యులు దోణిలో ఉన్నారు. శిష్యులు దోణిలో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఒక గాలి విసిరింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే యేసు ప్రభువారు నీటిలో నడుస్తున్నారు. నీటిలో నడుస్తా అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళ శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. ఎవరో వచ్చారు, ఎవరు నడుస్తున్నారు, నీటిలో ఎవరు నడుస్తారని భయపడుతున్నారు. అయితే మనం చూసినప్పుడు ఆయన ఏమంటారంటే నేనే భయపడుతుందని వారితో చెప్పాను. నేనే భయపడుతుంది వారితో చెప్పాను. కనుక ఆయన దోణి మీద ఎక్కించుకోవడానికి వారికి ఇష్టపడేది. ఇక్కడ మనం చూసినప్పుడు వారు దోణిలోకి ఎక్కించుకోవడానికి వారికి ఇష్టపడ్డారు. ఎవరంటే శిష్యులు. అయితే దోణి అనే మాటను మనం చూసినప్పుడు దోణి అంటే మన హృదయాలు. దోణి అంటే మన హృదయాలు. ఆయన శిష్యులు ఆయన దోణిలోకి ఎక్కించుకోవడానికి వారికి ఇష్టపడ్డారు. దోణి అంటే మన హృదయాలు. యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు హృదయం అనే దోణిలోనికి విశ్వాసంతో హృదయం అనే దోణిలోనికి ఆహ్వానించారు. కాబట్టి మనం కూడా విశ్వాసం అనే దోణిలోనికి మనం ఆహ్వానించాలి. మన విశ్వాసం అనే దోణిలోనికి ఆహ్వానించినప్పుడు మన విశ్వాసం బలపరచబడుతుంది. తర్వాత చూద్దాం. 22వ వచనంలో చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మరునాడు సముద్రపు దగ్గరని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి ఏదీ లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకునేది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిని ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చింది. ఇక్కడ మనం చూసినప్పుడు జనసమూహము ఆయనను వెంబడిస్తున్నారు. అయితే జనసమూహం ఆయన వెంబడిస్తున్నారు, కానీ ఆయన అక్కడ లేడు. కపెర్నహూమునకు వెళ్ళారు ఆయన. అయితే అక్కడ ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో ఆయన 5 రొట్టెలు నుంచి అట్లా ఆయన కృతజ్ఞతలు చెల్లించారో అక్కడ వారు వెతుకుతున్నారు ఆయన్ని. అయితే వారు అక్కడ లేరు. అయితే అక్కడ చిన్న దోణులు ఉన్నాయి. ఆ చిన్న దోణి ద్వారా వారు ఏం చేశారంటే జనసమూహము ఆయనను వెంబడించారు. ఆయన దోణికి అక్కడ కపెర్నహూమునకు వెళ్ళారు. అయితే 26వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ కలుసుకుంటారు, యేసు ప్రభువారిని కలుసుకుంటారు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తారు చూద్దాం. 26వ వచనం. మీరు సూచనలు చూచడం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి ఎంత యేసు ప్రభువారు చెప్తున్నారు. రొట్టెల కోసమే వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం లేదు. అయితే మనలో కూడా కొన్నిసార్లు మనం కూడా ఆహారం కోసం వస్తూ ఉంటాం. ఈ లోక పరంగా
ఆహారం కోసం వస్తూ ఉంటాం. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే దోనేటువంటి హృదయంలో మన హృదయంలో యేసు ప్రభువుని మనం చేర్చుకోవాలి. అలాగే 27వ వచనం చూద్దాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుషుల కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పినాను. ఇక్కడ మనం చూసినప్పుడు క్షయమైన ఆహారము అనేటువంటి మాట మనం చూసినప్పుడు క్షయమైన ఆహారం అంటే పాడైపోయినటువంటిది, పాడైపోయినటువంటి హృదయాలు అంటే ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్నాం. అయితే ఈ లోక సంబంధంగా చూసినప్పుడు ఒకసారి మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, బంగారం అయితే మనం లోక సంబంధంగా పాడైపోయినటువంటి హృదయాన్ని మనం ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్షయమైనటువంటి ఆహారం, నిత్య జీవం ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆహారం అంటే విశ్వాసం ద్వారా. ఇక్కడ శిష్యులు మనం ఇందాక చూసాం, మనం శిష్యులు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన మన హృదయంలో చేర్చుకున్నారు, వాళ్ళ హృదయంలోకి. అలాగే నిత్య జీవం ఇచ్చేటువంటి ఆ అక్షయమైనటువంటి ఆహారము మనం మన హృదయంలో చేర్చుకోవాలి ఆయన్ని. అలాగే ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ జనసమూహము యూదులు కనిపిస్తారంట. జనసమూహం యూదులు మాత్రం వారు విశ్వాసంలో తగ్గుతున్నారు. అయితే యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో బలపరుస్తున్నారు యేసు ప్రభువారు. అయితే 47వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఇక్కడ చూడండి అంత చక్కని మాట. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే జనసమూహానికి యూదులకి చెప్తున్నారు, విశ్వసించే వాడే నిత్య జీవము గలవాడు. ఇంకా చూద్దాం. మీ పితరులు అనంతరంలో మన్నా తిరును చనిపోయింది, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే మనకి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏంటంటే ఆయన తన ప్రియకుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించి ఆయన తన శరీరాన్ని మన కోసం కాచారు, సిలువలో కాచారు. అయితే ఆ శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం విశ్వాసంతో మన హృదయంలో చేర్చుకోవాలి. అలాగే విశ్వాసంతో మనం ఆ యొక్క శరీరాన్ని, మన పరలోకం నుండి వచ్చినటువంటి శరీరాన్ని మనం భుజించాలి. అయితే తర్వాత చూద్దాం. దీన్ని తినువాడు చావకుండా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటే యేసు ప్రభువారు చెప్తున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు నేను ఇచ్చే ఆహారము లోకము నాకు జీవం కొరకే నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆహారం అంటే ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాం ప్రభు పనిలో. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు విశ్వాసంతో మనం తీసుకోవాలి. విశ్వాసంతో లేకుండా మనం జీవించినట్లయితే, విశ్వాసం లేకుండా మనం జీవించినట్లయితే ఆయనకి ఇష్టం లేదు. అయితే ఇక్కడ 52వ వచనం చూద్దాం ఒకసారి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించుకున్నది. ఇక్కడ జనసమూహము యూదులకు ఆయన విశ్వాసంలో బలపడుతున్నారు కదండి. అయితే ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారంటే తన శరీరం ఎలా తినాలి, ఆయన శరీరాన్ని ఎలా తినగలవని వారు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రవచన వాళ్ళు మర్చిపోయారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం. ఒక ప్రవచనం ఉన్నది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. 6వ వచనం నుండి ఈ పర్వతం మీద సైన్యులకు 25వ అధ్యాయము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ఈ పర్వతం మీద
శైలిని కట్టదు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద ఉన్న ద్రాక్షరసముతో విందు చేయను, మూలుగులు గల క్రొవ్వు వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయను, సమస్త జనుల ముఖములను కప్పుచున్న ముసుగులను సమస్త జనముల మీద పరిచిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మినిగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్పీడులను తుడిచివేయను. తర్వాత భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగన జరుగుని యెహోవా చదివిస్తున్నాడు. ఇక్కడ 7వ వచనంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో 2వ లైన్లో చూసినప్పుడు సమస్త జనుల మీద పరిచిన తెరను ఈయన ఈ పర్వతం మీద, అంటే గులుగొత పర్వతం మీద ఆయన శిలువలో మనం కార్చాడు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఆయన గాయపరచబడ్డాడు. ఇది నా కొరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకే ఈ యొక్క బలి అయ్యారు అని నాకు జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు ఆయన నా కొరకు ఆయన శిలువలో కార్చాడని జ్ఞాపకం చేసుకోలేదు. ఇక్కడ యూదులు చూసినప్పుడు నా శరీరం ఎలా తింటారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. యూదులు ఈయన తన శరీరంను ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అక్కడ ఈ పర్వతం అని అది ఆ ప్రవచనాన్ని మర్చిపోయేవాళ్ళు ఉండదు. అయితే మర్చిపోయి ఆ యొక్క శిలువలో బలి ఆయన నా కోసమే ఆయన మరణించాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని మన సంస్కారం తీసుకున్నప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం విశ్వాసంతో మనం తీసుకోవాలి. నా కోసమే ఆయన మరణించాడు, నా కోసమే, నా పాపముల కోసం మరణించాడని ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవాలి. తర్వాత ఆయన ఇంకా ఆయన శిష్యులు, ఆయన యూదులకు ఏం చెప్తారంటే 54వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎంత చక్కని మాట చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుతానని చదివిస్తున్నాడు ఇక్కడ. అలాగే ఇంకా చూద్దాం 56వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచి ఉంటాను. ఎంత చక్కని మాట. నా యందును నేను వారి యందు నిలిచి ఉంటాను అంటే మన విశ్వాసంతో ఆయన రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన మనకు అందరూ నిలిచి ఉంటాడంట. ఆయన మనతో ఉంటాడంట. తర్వాత చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తిరిగిన వాడును నా మూలముగా జీవించడం. ఎంత చక్కని మాట. జీవము గల తండ్రి ఆయన్ని పంపించాడు కనుక నేను జీవించినట్లే నన్ను తిరిగిన వాడును నా మూలముగా జీవించడం. ఆయన శరీరాన్ని, రక్తాన్ని త్రాగినప్పుడు ఆయన నా మూలముగా జీవిస్తానని ఇక్కడ సెలవిస్తున్నారు. 58వ వచనం చూసినట్లయితే, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక మనం చూసినప్పుడు ఇక్కడ యూదులు ఏం చెప్తున్నారంటే, వారు యేసుప్రభువు యూదులు ఏం చెప్తున్నారంటే, మోషే మనం చూసినప్పుడు మన్నా తిన్నప్పుడు ఆహారం సూచక్రియ ముందు మనం చూసినప్పుడు ముందాచేయంలో సూచక్రియ చేయమని అడుగుతారు. అయితే సూచక్రియ చేయమని అడిగితే యేసుప్రభువు వారు ఇక్కడ చూసినప్పుడు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలన వెతుకుతున్నారని చెప్తున్నారు ఇక్కడ 26వ వచనంలో. అయితే వాళ్ళు సూచనలు అడుగుతున్నారు. అయితే వాళ్ళ విశ్వాసం మాత్రం లేదు. యూదుల్లో జనసమూహంలో విశ్వాసం లేదు. అయితే యేసుప్రభువు ఏం చేస్తున్నారు? జనసమూహానికి, యూదులకి వారు విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో 4 అధ్యాయంలో. అయితే
ఇదే పనిలో నుండి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోతున్నట్లు కాదు. మా పితరులు ఏం చేశారంటే అక్కడ మా పితరులు మోసే చూసినప్పుడు అక్కడ అద్భుతకార్యం జరుగుతుంది. అక్కడ అది ఎవరి వల్ల జరిగిందంటే మన పనిలోకి తండ్రి వల్ల జరిగింది కదండి. మన పనిలోకి తండ్రి వల్ల జరిగింది. అయితే మన పితరులు మన్నాను తిని చనిపోతున్నట్లు కాదు. ఈ ఆహారం తినేవాడు అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం. అయితే ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగినప్పుడు మన విశ్వాసంతో ఆయన భుజించాలి. విశ్వాసంతో మనం భుజించినప్పుడు ఆ యొక్క నిత్య జీవనం మనం పొందుకుంటాం. ఆయన ఎందుకు నిలిచి ఉంటాం. అతి దినాన్ని ఆయన లేపుతాడు. అయితే ఈ యొక్క సమయంలో నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటన, చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ మమ్మీ డాడీ నేను పుట్టలేనప్పుడు మమ్మీ డాడీ ఒక పిల్లల్ని కన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే బిడ్డల కోసం ప్రార్థించారు. అయితే బిడ్డల కోసం ప్రార్థించారు. తర్వాత 3 సంవత్సరాలు నేను పుట్టాను. ముందు ఏం జరిగిందంటే 3 సంవత్సరాలు కూడా మా పేరెంట్స్ ఒక విశ్వాసంతో ప్రార్థించారండి. విశ్వాసంతో ప్రార్థించారు. బిడ్డలు లేరు, విశ్వాసంతో ప్రార్థించారు. అయితే డెలివరీ అయినటువంటి సమయంలో అప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే డాక్టర్స్ స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే నేను చనిపోయినా చెప్పారు, కడుపులోనే చనిపోయినా చెప్పారు. అయితే ఆ సమయంలో మా చుట్టాలందరూ కూడా ఎంతో ఏడుస్తున్నారు. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే నేను చనిపోయానని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే తల్లి కూడా చనిపోతుంది అని చెప్పారు. అయితే ఆ సమయంలో మా డాడీ ఒక రూమ్కి వెళ్ళిపోయి పైన హాస్పిటల్లో రూమ్కి వెళ్ళిపోయి ప్రార్థించినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే విశ్వాసంతో ప్రార్థించారు మా నాన్నగారు. ప్రభువా ఇప్పుడు బిడ్డనిస్తే నీ సేవకు వాడబడతావు అని ప్రార్థించారు. అలాగా దేవుడు ఈ మధ్యన ఉన్నానంటే అది దేవుని కృపే. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం ఇష్టపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు మనం అద్భుత కార్యాలు చూస్తామండి. అయితే నా జీవితంలో జరిగిన ఈ సంఘటన ఎంతో జీవితకాలం అంతా నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. అలాగే మా నాన్నగారి విషయంలో కూడా, మా డాడీ విషయంలో కూడా ఏం జరిగిందంటే ఒకసారి రాజమండ్రిలో ఒక మా డాడీకి గాలిబ్లాడర్ ఆపరేషన్ జరిగింది. జరిగినప్పుడు ఆపరేషన్ అంతా అయిపోయిన సమయంలో అయిపోయిన తర్వాత మా డాడీకి ఊపిరి అందకపోవడంతో అప్పుడు మా డాక్టర్స్ చాలా పెద్ద హాస్పిటల్ అయితే అక్కడ డాక్టర్స్ అందరూ చూశారు, మా డాడీ చూశారు. అయితే ఏం చేయలేమని చెప్పేశారు. అయితే ఆ సమయంలో ఎంతో బాధపడ్డాం మేము. ఎంతో మమ్మీ నేను ఒక రూమ్కి వెళ్ళిపోయి ప్రభా నువ్వు మా డాడీ నీకు ప్రతిపించు ప్రభా, నీవెంత విశ్వాసం ఉంచుతున్నావు, నీయంతే నమ్మకం ఉంచుతామని ఎంతగానో ప్రార్థించాను. ఆ రాత్రి అంతా కూడా ప్రార్థించాను. ఆ సమయంలో ఉదయకాల సమయంలో చూసేటప్పటికీ మా డాడీ కళ్ళు తెరిశారు. అది దేవుని కృప. కాబట్టి విశ్వాసం ద్వారా మనం ప్రార్థించినప్పుడు అద్భుతకాలు జరుగుతాయి. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తే మన దేవుడు. ఇక్కడ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము. విశ్వాసంతోనే మనం దేవునికి ఇష్టడుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. అంటే మన విశ్వాసం ద్వారా మనం బలపరచబడాలి. విశ్వాసం మన హృదయంలో మన విశ్వాసం ద్వారా మనం బలపరచబడాలి.
తర్వాత మనకందరికీ తెలుసు, బైబిల్లో మనకు అందరికీ తెలుసు అబ్రహాము శారా అని తెలుసు. అంటే ఈ అబ్రహాము శారాములు ఫస్ట్ అబ్రహాము శారాములు చూసినప్పుడు వాళ్ళు 75 వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలకి లేరు. అయితే 75 సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరు కూడా ముసలోళ్ళు అయిపోయారు. అయితే 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏమని వాగ్దానం ఇస్తాడంటే, నీకు ఒక సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అయితే చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసం ఇచ్చినాడు. అంటే 70 సంవత్సరాల నుంచి అయితే 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాము శారా అప్పుడు పిల్లలు కంటారు ఇస్సాకుని. అయితే 30 సంవత్సరాలు ఏం చేశారంటే 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెయిట్ చేశారు. అయితే 30 సంవత్సరాలు విశ్వాసం ద్వారా ఆయన వెయిట్ చేశాడు. ఎవరు? అబ్రహాం. అయితే మనం కూడా విశ్వాసం ద్వారా మనం ఆయనను మన హృదయంలో చేర్చుకున్నాం. అలాగే దావీదు గొలియాతు మనం చూసినప్పుడు అక్కడ గొలియాతు 6 జానులు ఎత్తు గలవాడు, అందరూ తెలుసు. అయితే 6 జానులు ఎత్తు గలవాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ ఇజ్రాయెల్కి అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడ గొలియాతుకి ఇజ్రాయెల్కి అక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే గొలియాతు ఏమంటాడంటే, నన్ను చంపండి 6 జానులు ఎత్తుకెళ్ళి ఎవరు చంపండి అని చెప్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు ఇక్కడ దావీదు మనం చూడగలుగుతాం. దావీదు ఏంటంటే తన అన్నలేమో యుద్ధంలో ఉన్నారు, ఇజ్రాయిల్ దాంట్లో యుద్ధంలో ఉన్నారు అందరూ. అయితే దావీదు తన తండ్రి వారికి అన్నల కోసం ఆహారం తీసుకెళ్ళమని చెప్తాడు. అన్నల కోసం ఆహారం తీసుకెళ్ళినప్పుడు దావీదు బయలుదేరుతాడు. అన్నల కోసం ఆహారం కోసం బయలుదేరినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ అంతా చూస్తాడు దావీదు అంతా చూసినప్పుడు అక్కడ గొలియాతు సవాల్ చేస్తాడు కదా, నన్ను చంపండి అని సవాల్ చేస్తున్నాడు. అయితే ఎవరు చంపుతారని సవాల్ చేస్తున్నాడు. అప్పుడు దావీదు చూసినప్పుడు నేను చంపుతానని అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు రాజు కూడా ఆశ్చర్యపడతాడు. నువ్వు చంపుతావా అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజుగారేమో ఇతనికి దావీదుకి సైనిక వస్త్రాలు ఇచ్చినప్పుడు దావీదు అతను మోయలేడు, సైనిక వస్త్రాలు మోయలేడు. నాకు వద్దు అని యుద్ధం చెప్తాడు. అయితే నేను మోయలేకపోతున్నానని చెప్తాడు, యుద్ధం చెప్తాడు. తర్వాత అతను ఏం తీసుకుంటాడండి, ఒక ఒడిస్సా, అలాగే ఒక ఒడిస్సా 5 రాళ్ళు, వీటిలో నుంచి ఒక ఒడిస్సా 5 రాళ్ళు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రాయితో ఒక రాయితో ఆయన గొలియాతుని యుద్ధమై యెహోవాదే అంటే విశ్వాసం ఉంచుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది దావీదు విశ్వాసంతో ఉంచినప్పుడు గొలియాతు చనిపోతాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? మనం విశ్వాసంతో ఉన్నప్పుడు, ఆయన విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు అద్భుత కార్యాలు జరుగుతాయి. అలాగే మనకు చిన్న స్టోరీ చూద్దాం. రాజుల రెండో గ్రంథము 4వ అధ్యాయము 42 నుండి 44 వరకు మనం
మరియు ఒకడు బయలుశిలావిష నుండి మొదటి పంట పాపత్తు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇది ఎంతమని చెప్పగా అతడు వారు తినగా మిగిలినవి యెహోవా సెలవిచ్చినాడు కనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడంటే బయలుదేరా నుండి అక్కడ వచ్చి అక్కడ దైవజనుడైన ఎలీషా కనిపిస్తాడు. దైవజనుడైన ఎలీషాకి ఇక్కడ ఏమి అర్పిస్తాడంటే దైవజనుడైన ఎలీషాకి మొదటి పంట బాపతు యవన పిండితో చేయబడిన 20 రొట్టెలు అలాగే క్రొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను ఇక్కడ 3 సమర్పిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఎలీషాకి మూడు సమర్పిస్తాడు. 20 రొట్టెలను అలాగే కొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను సమర్పిస్తాడు. అయితే ఎలీషా ఏమి చెప్తారంటే అక్కడ జనులు భోజనం చేయడం విధాన్ని వడ్డించమని చెప్తాడు. అక్కడ మనం చూసేప్పుడు జనులు ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉన్నారు. 100 మందికి అన్నీ సరిపోతాయంటారా? సరిపోవు కదండి. 100 మందికి అన్నీ సరిపోవు. అయితే ఇక్కడ చూసినప్పుడు అతని పనివాడు ఏం చెప్తున్నాడంటే 100 మందికి వడ్డించడానికి ఇది ఎంతమని చెప్పగా, అంటే 100 మందికి 100 మందికి వడ్డించడం ఎంతమంది సరిపోతాయని అతని పనివాడు ఎలీషాతో చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తారు? వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చిన కనుక ఇక్కడ చూడండి, వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చినాడు. అంటే వారు తిన్న తర్వాత ఇంకా మిగిలిపోతాయి అని యెహోవా సెలవిస్తున్నాడని ఎలీషా చెప్తున్నాడు. అయితే భోజనం చేసిన తర్వాత మనం చూసినప్పుడు పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవించినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయాను. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఆహారం సఫిషియెంట్గా లేదు, సమృద్ధిగా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఎలీషా ద్వారా ఒక అద్భుత కార్యాలను మనం చూడగలుగుతున్నాం, సూచక్రియ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన విశ్వాసంతో ఇష్టపూర్వకంగా మన ప్రభువు కొరకు జీవించినట్లయితే దేవుడు మన జీవితాల ద్వారా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో విశ్వాసం ద్వారా మనం ఇష్టపూర్వకంగా మనం ప్రభువుని మనం స్వీకరిస్తాం, ఇష్టపూర్వకంగా మనం జీవిస్తాం. దేవుడు మన జీవితాల ద్వారా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అట్లాంటి గొప్ప మనకు ఈ వాక్యాన్ని మనం జీవితంలో జీవించిన కాక మంచి దేవుని వాక్యాన్ని తిరిగినటువంటి